నాథ, ప్రశాంతమైన ఈ ఆశ్రమమందున్నను నా మనం వెలగనో ఉన్నది స్వామి. నాకు నట్లే ఉన్నది, చిత్తం బయటకు కలవరపడుచున్నది. వారమైన వేటకత్యము నిర్వహించడితే మీ సగన కఠినాయత్మ కట్టున్నది, అంతకన్నా నువ్వు మరి ఏమీ లేదు. సర్వాంగములు గుర్తు సమ్మ కల్పించు చేసి కాబోలు నాకు నేడు పగలు కూడా నిద్ర వచ్చినది. నాథ, అలాగైనా ఈ క్రొమ్మావి గుండ నీడ సిగురుటాకున సజ్జన ఏర్పరిచదా నా అంక తలంపు తలగడగానే ముచ్చుకొని ఇంచకసేపు సుఖనిద్ర పొందదగున స్వామి. ప్రేయసి స్వామి, పగటి వేళ నిద్రకి ఏర్పడింది కాదు చూడు. స్మరణకు వచ్చింది. ఏమిది స్వామి? నిన్నటరే అపరయామములు నేను దుస్వప్నము కలిగిన. అయ్యా, దుస్వప్నమా? అది ఎట్టిదో కదా నాథ. నేను నిజమంత్రి పురోహత విద్వ జలములతో పేరులో గంభటత మాత్ర తేజ రాజ్యతో ఒక మునురాజు కనుగొల అగ్ని కనములు ముయ్యచుండా సమీపించి అకారణమగున్న తొంభైన సింహాసనం నుండి నిహలం ద్రోసి మన రాజ్య సర్వసము గ్రహించి మన కట్టుబట్టలతో నట్టడవికి పారద్రోలే అందు పడరాని పాటలు పడుచుంటుంది. నాథ, ఎంతటిది స్వప్నమ స్వామి! ఇదంతయో మనకు అశుభమునే సూచించుతున్నది స్వామి. నాథ, నిన్నటిరే ఇట్టి కలయే నాకు వచ్చినది స్వామి. దేవా దేవి, మీకు ఏ అశుభములు రావు. నిన్నటి దినమున విశ్వామిత్రుడికి ఇచ్చిన ధనము తన వెంటనే తీసుకుని పోక మనకడనే ఉంచినందుకు మీరు విచారించుచూ నిద్రించింది. అయినను ఇటు దేవబ్రాహ్మణ సంకల్పము చేసిన కానీ ఈ పట్టున వినోదముగా కాలం గడిపే సంగీత కళాకారులు ఎవరో ఇటే వచ్చున్నారు. సత్యకర్తే, వీరుడు ఏ కులము వారలో? రాజా, మేము మాతాక కులముదలము, అయినా కులముతోనేమి. దేవి, కొంత తడవు అన్నాడు సంగీతం ఇందమా. మా మహారాజు గారు మెచ్చినట్లుగా మీ సంగీత కళాకార ప్రదర్శింపుడు మహాభాగ్యం.
సత్యకీర్తి ప్రభు ఈమె పాడుతున్న గీతకలము అంతగా నాకు రుచింపలేదు కానీ ఆ, ఈమె కంఠశ్రమ మాత్రము అవును వీణానాదముతో సూత్రపాయము ఉన్నది ఆహా. ఈమెకి ముక్తాహారం బహుకృతగా పంపేయము